పరిశుద్ధ గ్రంథ లేఖనాలని మనము ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. పాడిన పాటలను బట్టి అదేవిధముగా వాక్యము మనకి హృదయపూర్వకంగా హృదయంలోనికి వెళ్ళుట గూర్చి అర్థవంతంగా మనం అర్థం చేసుకునే హృదయం మనం కలిగి ఉండాలంటే మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని మనం కోరుకోవాలి. ఎప్పుడైతే మనం కుమారుని సహవాసం అనగా వాక్య సహవాసం మనం కోరుకుంటామో మనకి పరిశుద్ధాత్మ సహవాసం తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనములు. పాడి ఉన్న సంకీర్తనలు ఇవి మేమేమి రచించకపోయినప్పటికీ మా కొరకు పరమ తండ్రి మీరు సిద్ధపరిచి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్తుతి ఆరాధన మేము చేయటానికి మీరిచ్చినటువంటి జీవాహారము ఆత్మీయ ఆహారం బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అట్లాగే నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ప్రవచనాలు వాటి నెరవేర్పు గూర్చి అదే విధముగా నీ జన్మం యొక్క విశిష్టతను గూర్చి మేము జాగ్రత్తగా ధ్యానించినట్లును మా హృదయములకు వివేకము జ్ఞానమును దయచేయమని మిమ్మలను వేడుకొనుచున్నాను. నీవు చూపినటువంటి మార్గము సత్య మార్గము జీవ మార్గము నీవు మాకు అనుగ్రహించినటువంటి రక్షణను మేము జాగ్రత్తగా గ్రహించినట్లును వాక్యమును చదువుచున్నటువంటి వివరించుచున్నటువంటిని నాకును నేనేపాటి వాడను నీ పరిశుద్ధ వాక్యమును తండ్రి చేత పట్టుకున్నటను ఆయనను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ సమయం ఈ ధన్యతను బట్టి మీకు వందనములు. అట్లాగే వినుచున్నటువంటి బిడ్డలకును మీరు తోడై ఉండండి. హృదయములలో ఈ వాక్యము నిలుచున్నట్లును మిమ్ములను మీ యొక్క సన్నిధిని మేము కోరుకుంటున్నా ఇవ్వమని మిమ్మలను బ్రతిమలాడుచున్నా మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట మీకు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మనము కీర్తనల గ్రంథము 96వ కీర్తన మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 96వ కీర్తన. తొంభై 98వ కీర్తన మనం చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. కీర్తనలు పాడుడి. సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతమును పాడుడి. సితార తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక.
కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన మనము క్రిస్మస్లో ధ్యానం చేయవలసి ఉన్నది. మనం 3వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అంటే కృపయు సహాయం, అదేవిధముగా విశ్వాసం, ఆయన వాగ్దానంలో ఉన్నటువంటి, ఆయన ముందుగా ప్రవచించినటువంటి ఆ ప్రవచనమును కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చాలు, మనము ధన్యులం అయిపోతాం. ఎందుకనంటే గొడ్రాలైనటువంటి స్త్రీలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు గర్భము ధరించినటువంటి విధానం ఉన్నది, సంతతి కలిగినటువంటి విధానం ఉన్నది. అదేవిధముగా బలహీనులు బలవంతా కూడా పోయినప్పుడు దేవుని వేడుకున్నప్పుడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకున్నామన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని బలమునిచ్చి ఉన్నాడు. అదేవిధముగా అంధకారములో చిక్కుపోయినటువంటి వారు దేవుని వేడుకొని ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జరిగి ఉన్నదంటే, ఆ అంధకారములో నుంచి వెలుగులోనికి దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. అట్లాగే లోకము అనగా లోకములో ఉన్నటువంటి జనులమైనటువంటి మనమందరము కూడా మరి ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపం, ఏ పాపము అనంటే అవ్వ ద్వారా చేసినటువంటి పాపము. సాతానుడు మోసము చేయుట చేత దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అతిక్రమమే పాపమని రాయబడి ఉన్నది. దేవుడు చెప్పినటువంటి ఒక మాట, దానిని మనం పాటించాలి. అందుకనే నోవాహుకు చెప్పినప్పుడు ఈ విధంగా ఇన్ని మూరల ఎత్తు, ఇన్ని మూరల వెడల్పు, పొడవు, ఈ విధంగా చెప్పినప్పుడు ఇలాంటి కర్రతో నేను ఆ ఓడను నిర్మించాలని ఆయనకి ఏ విధంగా సూచించాడో ఆ విధముగా దేవుడు చెప్పినట్టే చేసేసారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక దేవుడు చెప్పినట్టే మనం చేయాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మొదటి సూచక్రియ కానాను విందులో చేశాడు. అప్పుడు చేసే ముందు ద్రాక్షారసం అయిపోయినప్పుడు అప్పుడు మరియా, తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభువారి యొద్దకు వచ్చి అడిగి ఉన్నది, ఇగో నీకు చింత లేదా అనేటువంటి మాట. అప్పుడు ప్రభు, నా సమయం ఇంకనూ రాలేదు, నువ్వు వెళ్ళమని చెప్పాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూచి ఆమె ఏమని చెప్పి ఉందంటే, ఆయన చెప్పినది చేయుడి, చెప్పినట్టే చేయండి, మరి ఒక విధంగా మీరు చేయవద్దు. కనుక దేవుని వాక్యం ప్రార్థన చేయమని మనకు చెప్తూ ఉన్నది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్దకు మీరు వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నది దేవుని వాక్యము. ఈ విధంగా దేవుని వాక్యం చెప్పినట్లు మనం చేసిన ఎడల ఆశీర్వాదము, ఆనందము మనకి ఎవరును కూడా లెక్కింపజాలన్నటువంటి దీవెనలు మనకి వస్తాయి. ఆదాము అవ్వలు మాత్రం ఏం చేసిన, దేవుడు సమస్తమును సృష్టించి దాని మీద అధికారం ఎవరికి ఇచ్చి ఉన్నాడంటే ఆదాముకి అవ్వకి ఇచ్చి ఉన్నాడు. పెద్ద మనుషులు, మొట్టమొదటి మనుష్యులు, వారిని పెట్టినప్పుడు ఏం చేసి ఉన్నాడంటే సాతాను వచ్చి మోసం చేశాడు. ఎలా మోసం చేశాడంటే అనేక రూపాల్లోనికి వచ్చి ఏ విధంగా మాట్లాడుతున్నా వీరు మాట్లాడతలా. అప్పుడు ఏం చేశాడంటే సాతానుడు, వాడు యుక్తి అయినటువంటి తెలివైనటువంటి జంతువు ఏమున్నదా అని చూసి అన్నాడు. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతువుల్లో యుక్తిగా ఉన్నటువంటి, అంటే ఎలా అయినా కానీ మాటలతో ఉండేటువంటి సర్పంలోనికి ప్రవేశించి ఉన్నాడు. ఆనాటి సర్పము ఆదాము దగ్గరికి వెళ్లకుండా అవ్వ దగ్గరికి వెళ్ళి ఉన్నది. ఎట్లా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసిందో చూస్తే చాలా ఆశ్చర్యముగాను, ఇంత తేలికగా మోసగించబడతామో మనం అని
మనకు అర్థమవుతున్నది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అక్కడ. ఏమనంటే ఇది నిజమా అని అంటాడు సాతానుడు. అంతక్రితం అనేక రూపాల్లోకి వెళ్ళి అనేక జంతువుల్లోకి వెళ్ళి అదిగో దేవుడు తినొద్దన్నటువంటి ఏంటి ఆ చెట్టు అనగానే అమ్మో మేము చూడం, అది దాని వెంక దేవుడు మాకు చెప్పాడు దాన్ని చూడం. ఎంతో కాలము గడిచిపోయినది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆనాడు ఏం చేసి యుక్తిగా ప్రవర్తించేటువంటి జంతువుల్లోనికి వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు అక్కడ చాలా చక్కనైనటువంటి డిసెప్టివ్ వర్డ్స్ని మనం చూస్తూ ఉంటాం. ఎంత క్రాఫ్టీగా యుక్తిగా ప్రవర్తించి ఉన్నాడు. ఇది నిజమా అని పిలిచి ఏంటా నిజం అని ఆలకించింది. ఏంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్షఫలాలు వేటినైనా తినేయచ్చా అని అన్నప్పుడు మెల్లగా స్టార్ట్ చేసింది. అప్పుడు సాతానుడు చెప్తూ ఉండంగా అవ్వ ఏం చేసి ఉన్నదంటే మేము అన్నీ తినవచ్చు, కానీ అదిగో మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలాలు ఆ యాపిల్స్ని మేము తినడానికి వీల్లేదు, దేవుడు తినొద్దని చెప్పాడు. ఎందుకు? వెంటనే కాన్వర్సేషన్ మళ్ళీ అవి తినమని మేము చచ్చిపోతామంట అని చెప్పాడు. అప్పుడు వెంటనే అబద్ధం, ఎంత అబద్ధం ఆడితే మీరు చావరు, దేవుడు ఏమని చెప్పి ఉన్నాడంటే మీరు అవి తినొద్దు, తినమని చనిపోతారండి. వీడేమన్నా అబద్ధికుడు. మీరు చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవునితో సమానంగా ఉంటారని చెప్పినప్పుడు ఆశ పుట్టించాడు. సాతానుడు చేసేటువంటి క్రియలు ఆశలు కల్పించేస్తాడు మనకి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ ఆశలకు ఏమైపోయినారంటే వీరు అవ్వ ఆ సాతాను మాటలు విని వెంటనే కోసుకుని తినేసేసింది. తినేయటమే కాకుండా కొన్నింటిని తీసుకుని వచ్చి ఆదాము ఇచ్చాడు. ఆదాము ఏం చేస్తున్నాడంటే తింటూ ఉండగానే ఆ మధ్యలోకి మింగి వేద్దాం అనగా ఎక్కడవి అని అంటాడు. దేవుడు తినవద్దన్నటువంటి వృక్ష ఫలాలు ఎంత అందంగా ఉన్నాయో చూసామనగానే వెంటనే ఇక్కడ గొంతుకు దగ్గరే ఆయన ఆపివేసుకుంటాడు. ఆపివేసుకున్న ప్రయోజనం ఏముంది? నాలుక ఇవన్నీ కూడా దేవుడు తినవద్దన్నటువంటి రుచి చూడవద్దని చెప్పినటువంటి ఇవన్నీ కూడా తినివేసిన తర్వాత దేవుని యొక్క శాపమునకు లోనైపోవడం, ఆదాము చేసినటువంటి ఈ పాపం వలన భూమి శపించబడి ఉందంట. అంతేగాని వారిని శపించటం కాదు, భూమి శపించబడి ఉన్నది. దేవుడు ముందుగా చెప్పినటువంటి ఆజ్ఞ, ఆ తింటే చనిపోతావు. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏమాత్రము కూడా మరి కొంచెం కూడా చీకటి లేదు. కనుక ఆయన మాట, ఆయన వాక్యం పరిశుద్ధమైనది కనుక మీరు తినమన చనిపోతారని చెప్పినట్టుగానే ఆదాము చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావటానికి ముందే ఆయన చెప్పి ఉన్నాడు. సర్పముతో, ఆదాముతో, అవ్వతో మాట్లాడిన తర్వాత నీకును స్త్రీ సంతానమునకు వైరం కలగజేస్తానని చెప్పాడు. సర్పానికి, స్త్రీ సంతానానికి అంటే అక్కడి నుంచి సర్ప సంతానం, సాతాను చేత మోసగించబడినటువంటి వారందరూ మనమందరం కూడా సర్ప సంతానమే. అయితే మనం తిరిగి జన్మించాలనేటువంటి మాట ఇక్కడ చాలా మారు మనస్సు పొందాలనేటువంటి వాక్యము మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మారు మనస్సు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చూపినటువంటి ప్రేమను ధరించుకోవడం, అదే మారు మనస్సు. ఆయన చెప్పినట్లే మనం చేయటం మారు మనస్సు. మనం ఆ విధంగా మంచి మార్గంలో మనం ఉన్నాం. ఒకవేళ మంచి పనులు మనం చేస్తున్నప్పటికీ లోపల జీవపు డంబం ఉండవచ్చు, గర్వం ఉండవచ్చు, మన స్వనీతి మురికి గుడ్డ వలె ఉన్నదని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక పవిత్రమైనటువంటి తెల్లని వస్త్రములు ధరించినటువంటి విధానం ఎవరిలో ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నది. కనుక ఆ ప్రభువుని మనం ధరించుకోవాలి. ప్రతి వారు కూడా ఆ ప్రభువుని ధరించాల్సిందే. ఆ ప్రభువు చెప్పిన వాక్యములను మన హృదయంలో ఉంటేనే రక్షణ, లేకపోతే రక్షణ లేదు. మన భారతదేశంలో అనేక మంది లీడర్స్ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించినటువంటి వారు ఉన్నారు. అనేక మంది టీచర్స్ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆ పరిశుద్ధ గ్రంథానికి తగినట్లుగా ప్రవర్తించారు. నేడు ఈ కాలంలో మోడర్నిటీ అని చెప్తూ ఉన్నటువంటి ఈ కాలంలో ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అదేమనగా దేవుడు లేడనేటువంటి ఒక తరము బయలుదేరును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుని గూర్చినటువంటి మహోన్నతుని యొక్క విద్య లేకపోతే మనం నశించిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. లోకంలో మనం అదే చూస్తూ ఉన్నాం. మహోన్నతుని యొక్క విద్య ఏ విధంగా అయిపోతుందని నేర్చుకోవటం మానివేసి, పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవటం మానివేసి, మానవులు కల్పించినటువంటి అనేకమైనటువంటి సిద్ధాంతాలు, కొన్ని డాక్ట్రిన్స్, వీటిలో పడి చిక్కి కొట్టుమిట్టాడుతున్నారు. దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, వన్స్ ఫర్ ఆల్, ఒక్కసారే ఇవ్వబడి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం. దీన్ని మార్చడానికి వీల్లేదు, కల్పించి చెప్పడానికి వీల్లేదు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం ధ్యానం ఎంతో రిఫ్లెక్షన్ మనలో నుంచి వస్తున్నది, పొంగి పొరలేటువంటి విధానం మనలోకి వస్తుంది, నూతన అనుభవం. ఈ లోకంలో మనస్సును, హృదయమును నూతన పరిచేది ఏది కూడా లేదు, పరిశుద్ధ గ్రంథం తప్ప. దేవుని మాట, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మనం ఎక్కడ కూడా నూతనమైనటువంటి ఏమీ కూడా లేదు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ప్రవచనం ఇది. యెషయా ప్రవచిస్తున్నాడు. యెషయా ఆ రాజుల్ని ఎంతో పొగిడి, ఎంతో కీర్తి, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఏమని చూశాడంటే, తాను పొగిడిన రాజు చనిపోయిన తర్వాత దేవుని పరిశుద్ధతని ఆయన చూశాడు. ఒక సీన్ చూసేవరకు ఆయనలో ఉన్నటువంటి పాప స్వభావం అంతా కూడా బయటకు వచ్చేసింది. ఆయన ఏమంటాడు? అయ్యో అంటాడు ఆయన, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించి తిని అంటాడు ఆయన. ఎప్పుడైతే పరలోక సైన్య సమూహము శరాపులు, కెరూబుల్ని చూసినప్పుడు ఇక ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, విద్య, ఇవన్నీ కూడా స్వనీతి, అదంతా కూడా మురిగుడ్లా కనపడింది. కనపడి ఆయన ఏమంటున్నాడంటే, అపవిత్రమైనటువంటి ఏంటి, ఆయన అపవిత్రమైన పెదవులు కలిగి ఉండటం ఏంటి? ప్రవక్త కదా, రాజుల మధ్య రాజులకు కూడా సలహా ఇచ్చినటువంటి వ్యక్తి కదా, ప్రవక్త కదా. ఇంత ప్రవక్త ఈ మాటలు పలకటం ఏంటి అంటే, దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి పాపమంతా కూడా బయటికి వస్తుంది. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనం పాపమని మనం ఒప్పుకుంటాం. మనలో పాపము దానిని తీసివేసి మారు మనస్సుని కలిగి ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువే మార్గమని, ఆయన ద్వారానే జీవం, ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి జీవం. చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ప్రవచనం. ఇవన్నీ జరుగుతాయి అని చెప్పాడు. ఎప్పుడు? 700 సంవత్సరములకు ముందే, అంత్యదినములలో. అంత్యదినం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం అంతా కూడా కొట్టివేసేటువంటి కాలం. ఆ కాలంలో ఇలా జరుగుతుంది. ఆయన రాజ్యభారం అంటే ఏంటి? సంఘం కట్టబడుతూ ఉంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివారును కూడా, బాప్తిసం పొందినటువంటి ప్రతివారును కూడా, ఆయన వాక్యముల చేత, ఆయన నామము చేత ప్రార్థన చేయ ప్రతివారును కూడా ఏమని ఏర్పరచబడిన వారు లోకంలో ఉన్న వారితో సమానంగా మనం చూసుకోకూడదు. లోకంలో ఉన్నదంతా కూడా అని రాయబడింది. శరీరాశలే, నేత్రాశలే, జీవపు డంబము, గర్వం,
ఆస్తి ఇంత ఉంది నాకేంటి కొదవా, నేను పలానటువంటి వాడను, నాకేంటి కొదవా అనేటువంటి గర్వం. జీవపడమం అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్. కనుక ఇవన్నీ కూడా మనం ఏర్పరచబడినప్పుడు ఇవన్నీ ఉండవు. సంఘంలో ఇవన్నీ ఉండడానికి వీల్లేదు. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నది. ఏమైనా మనకు శిశువు పుట్టెను. ఆదాము ఏ విధముగా జన్మించాడో మనం చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆయన పెద్ద వ్యక్తిగానే దేవుడు తయారు చేసాడు. ఈసారి దేవుడు ఎంచుకున్నటువంటి విధానం ఏంటంటే శిశువు. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు కుమారుడే అని చెప్పబడుతుంది. అనుగ్రహింపబడిను. ఆయన దగ్గర ఉన్నటువంటిది ఏమిటంటే ఆశ్చర్యము, ఆలోచన ఇచ్చే దేవుడు, పరిశుద్ధత ఇచ్చే దేవుడు, బలంగా నిలిపేటువంటి దేవుడు, సమాధానం. ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా కానీ సమాధానం లేదు. ఎక్కడ సమాధానం. మనం ఎంతగా ఆలోచన చేసినప్పటికీ గొప్ప గొప్ప మేధావులు, వారు గొప్ప గొప్ప బిజినెస్ చేసినటువంటి వారు కుటుంబాన్ని కట్టలేకపోయారు. స్త్రీలు ఎంతో మేధావితనంగా ఉన్నటువంటి వారు కుటుంబాన్ని కట్టలేకపోయారు. కానీ యోగ్యురాలు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. గ్రేషియస్ ఉమెన్, నెనరుగల స్త్రీ అని రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే వారిని గురించి జ్ఞానంగా ఉంటారంట. వారు కుటుంబాన్ని కట్టుకుంటారు. ఎలా కట్టుకుంటారు? కుటుంబాన్ని ఎలా కడతాం? మనం రాళ్ళు అయితే కనుక ఏదో ఒకటి మనం సిమెంట్ వేసి కట్టేసేస్తాం. ప్రార్థనతో కట్టడం, ప్రార్థన ద్వారా, ప్రార్థన నేర్పించటం, ప్రభువు ద్వారా మనకు రక్షణ ఉండదని బాల్యం నుండే పిల్లలకు నేర్పించటం ఎంతో బాధ్యత. అందుకని ఏంటంటే ఉమెన్ వర్క్ ఈజ్ నాట్ డన్ అని రాయబడి ఉన్నది ఒక ప్రోగ్రామ్. అసలు వాళ్ళకి పని అయిపోయింది అని అంటానికి వీల్లేదు. అంత పెద్ద పని దేవుడు పెట్టి ఉన్నాడు. మనం చూచినట్లయితే లోకాసు సువార్త గ్రంథంలోనికి మనం వెళ్దాం. ఆ విధముగానే శిశువు పుట్టెను అని చెప్పినట్లుగానే ఏమని వ్రాయబడుతూ ఉన్నది మనకి పరిశుద్ధ గ్రంథం. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. మనకి దేవుడు కుమారుడుగానే ఇచ్చాడు, శిశువుగానే అందించాడు. దేవుడు శిశువుగా పుట్టాడు. ఆదాంలాగా ఒక పెద్ద వ్యక్తిలాగా దేవుడు రాలేదు. రక్షణ ఎంత స్పష్టంగా దేవుని ప్రవచనం నెరవేరిందో మనం చూస్తే ఎంతో ఆశ్చర్యం. మనకి ఎంతో ఆశ్చర్యం. 2వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఇక్కడ మనం చూసినట్లయితే కన్యక గర్భవతి అవుతుంది అని చెప్పినట్లుగానే మరియమ్మ కన్యగా ఉండగానే పరిశుద్ధాత్మ ఆమె మీదకు వచ్చినప్పుడు గర్భము ధరించి ఉన్నది. ఏ విధంగా 700 సంవత్సరముల క్రితం ప్రవచనం ఇప్పుడు నెరవేరినది. మరి లోకంలో ఆమె ఉన్నది, లోకమంతా కూడా ఆమెను ఏ విధంగా కన్య గర్భవతి అయిందంటే నమ్మరు. కనుక ఆమెని వేరే ఉద్దేశంతో చూసేటువంటి ప్రమాదం ఉన్నది. కనుక యోసేపును సిద్ధపరిచేశాడు దేవుడు. అంటే లోకమునకు అదే విధముగా దేవుని ప్రవచనమునకు రెండింటికి కూడా ఎంత ప్రవచనం, ఎంత బలంగా దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో మనం చూస్తే మనకు అర్థమవుతున్నది. ఇదంతా కూడా చేసినటువంటి మానవులు చేసిన పని కాదు, ఇది పరిశుద్ధాత్మ చేసినటువంటి పని, తండ్రి అయిన దేవుడు చేసినటువంటి పని. కుమారుడు ఈ లోకంలోనికి రావటానికి ఈ పనిలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులు మానవులు కాదు. మానవులుగా ఉన్నటువంటి వారు ఒక్కరే, ఇద్దరే. ఎవరు అనంటే మరియా, ఆ విధముగానే యోసేపు చేసినటువంటి పని పరిశుద్ధాత్మ దేవుడు ఏంజల్స్ ద్వారా, దేవదూతల ద్వారా పని జరిగించి ఉన్నాడు.
దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్పు ఎంతో గొప్పది. అప్పుడు మనం చూసిన అందరూ అక్కడ పట్టణాలకి ఈయన ఎక్కడో ఉన్నాడు. ఆ ప్రజాసంఖ్య సెన్సస్ అనేటువంటిది ఎప్పుడైతే జనాభా లెక్కల్లోనికి తీసుకుంటున్నారని చెప్పినప్పుడు గవర్నర్ ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు. అది కమాండ్. మనం ఆధార్ తీసుకోవాలి అని అన్నప్పుడు మనం ఏ విధంగా ఎక్కడున్నప్పటికీ అడ్రస్ ప్రూఫ్ పెట్టుకోవడానికి ఆధార్ ఏ విధంగా వెళ్ళామో అట్లా వీళ్ళు నమోదు చేయించుకోవడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడట గలిలయలోని నజరేతు నుంచి యోదయలోని బెత్లెహేమ్ అనబడినటువంటి ఇది ప్రవచనం. ఆ స్థలమును గూర్చి కూడా రాయబడి యోదయ దేశపు బెత్లెహేమా అని రాయబడి ఉంది. బెత్లెహేము ఎఫ్రాతా అని రాయబడి ఉన్నది. అంటే నీవు అల్పమైన దానం కాదు, నీలో నుంచి నా ప్రజలను ఏలబోవాడు వస్తాడు అనేటువంటి 700 సంవత్సరములకు పైగా ముందుగా ఇవ్వబడి ఉన్నటువంటి ఆ ప్రవచనము నెరవేరటానికి ఈ లోకాధికారులు ఏం చేశారంటే ఒక ఆజ్ఞ ఇచ్చేశారు. ఆ ఆజ్ఞ కనుక ఇవ్వకపోతే మరి అక్కడికి వచ్చేది కాదు, బెత్లెహేమ్ అనబడినటువంటి స్థలంకు వచ్చేది కాదు. అప్పుడు ఏం చేసి ఉన్నారంటే బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. పశువుల తొట్టులో ఇది కూడా ప్రవచనమే. ఆయన ఎక్కడ స్థలం ఉన్నదో, ఆయన యొక్క జన్మము ఏ విధంగా ఉంటుందో కూడా ముందే ప్రవచించబడి ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక మనం చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ యొక్క ప్రవచనాల్ని, ఈ నెరవేర్పు ఏ విధంగా దేవుడు చేసి ఉన్నాడో చూస్తే మన కన్నులకు, మన యొక్క ఇమాజినేషన్కి, మన ఊహకు అందనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి నడిపింపు, నెరవేర్పు. అటు తరువాత ఇంకో ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనము అని అంటే ట్రైబల్స్కి కూడా దేవుని రక్షణ ప్రకటించబడుద్ది అనేటువంటిది మరి యొక్క ప్రవచనం ఉంది. అంటే దూరముగా ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ కనెక్టివిటీ లేనటువంటి వారికి కూడా దేవుని రక్షణ ప్రకటించబడుద్ది. ఎట్లా? 8వ వచనంలో ఆ దేశంలో అంటే వారున్నటువంటి దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత అని రాయబడి ఉన్నది. వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. దేవుని యొక్క మహిమ వచ్చేసింది అనుకోండి, భయం వేస్తుంది మనకి. దేవుని వాక్యం మహోన్నతమైనటువంటి విద్యలో రాయబడి ఉన్నటువంటి మరి ఒక మాట ఏమిటంటే విశ్వాసం కలిగి ఉండవాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగానే జీవిస్తాడు. అదేవిధంగా భూమి దేవుని మహిమతో నిండి ఉన్నది అని రాయబడి ఉంది. దేవుని మహిమ అంటే ఆయన వాక్యం. అగుగాక అనగానే అయిపోయింది. ఆ మాటలు ఇంకా ఉన్నాయి. దేవుని మహిమతో నిండి ఉంది ఈ భూమి. అందుకే భూమిని స్టడీ చేసిన వాళ్ళకి ఎన్నో ఆశ్చర్యాలు. దాన్నే సైన్స్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇదంతా దేవుని మహిమే. చూసినట్లయితే వారు భయపడిపోయారు. దేవుని మహిమను చూసినప్పుడు భయమే. అయితే ఆ దూత భయపడవద్దు. దేవుని మహిమను చూస్తున్నారు మీరు, భయపడవద్దు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను అని రాయబడి ఉన్నది. ఆ దూతలు
తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను అని రాయబడి ఉన్నది. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియపరిచేది ఏమిటంటే, వీళ్ళంతా కూడా చూస్తున్నారు దేవుని సువార్త ప్రకటించి ఉన్నారు. ఇగో రక్షకుడు జన్మించి ఉన్నాడు, మీరు వెళ్ళండి, దానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పినప్పుడు ఆ దూత పైకి వెళ్ళిపోయి పరలోక సైన్య సమూహము అని రాయబడి ఉన్నది. ఆ దూతతో కూడా ఉండి పలుకుతున్నారంట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు, ఇష్టలైనటువంటి ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి సమాధానము కలుగును గాక దేవునికి స్తోత్రం చేస్తున్నారు. అది చూశారు వీళ్ళు. లేకపోతే ఆ రాత్రి ఆ జామున వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అంతా చూసేవారికి అసలు నిజమా కాదా బెత్లెహేమునకు మనం వెళ్దామని వాళ్ళు వచ్చి చూసినప్పుడు నమ్మి ఉన్నారు. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం. ఇది ప్రవచనం. ఈ ప్రవచనములన్నీ కూడా నెరవేరినాయి. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి సాతాను చేసినటువంటి ఆ మోసములో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా నశించిపోయింది. ఆ నశించిన దానిని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని ప్రతిదినము కూడా మనం మారు మనసు అనుభవం పొంది ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ పాపపు స్వభావం బయటకు వచ్చేస్తుంది కనుక ప్రతిదినము దేవుని పరిశుద్ధ వాక్కులను మనము ధ్యానం చేయాలి. దేవుని వాక్యము చేతనే మనము నడిపింపబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు మనకి వస్తుంది. ఆ తండ్రి దీవెనలు మనకి ఎల్లప్పుడూ కూడా ఉండి ప్రభు సహవాసము, పరిశుద్ధాత్మని నడిపింపు, శక్తి సహాయం మనం ఎల్లప్పుడూ కోరుకోవాలనేటువంటిదే ఈ ఉదయకాలపు క్రిస్మస్ సందేశం. మనం ప్రార్థన చేసుకుందాం. కేక్ కటింగ్ చేసుకుని ప్రభు సన్నిధిలో నుంచి వెళదాం. సర్వోన్నతుడా మా తండ్రి, మీకు వందనములు. మేమందరం మీ పాద సన్నిధిలో ఉండి ఉన్నాం, మీ వాక్యమును ధ్యానము చేసి ఉన్నాం. పరమ తండ్రి, ఈ వాక్యములు మా హృదయములో భద్రముగా ఉండి ఇంకానూ తండ్రి మా శక్తికి మించినటువంటి జ్ఞానం ఉన్నది పరిశుద్ధ గ్రంథములో కనుక దానిని గ్రహించినట్లు మా హృదయములను తెరువుము, మా యొక్క కళ్ళను తెరువుము, మా చెవులను మీ వాక్యములను వినుటకు శ్రద్ధ చూపునట్లును తండ్రి సహాయం చేయమని మిమ్మలను వేడుకొనుచున్నాను. ప్రతి బిడ్డను, ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు మొదలుకొని వరకును నాయన మీ శరణుదొచ్చి ఉన్నాం. సహాయం చేయము, నడిపింపుము. ఈ సంఘము ద్వారా మేము మరింత అయినటువంటి జ్ఞానము, మహోన్నతిని విద్య మేము కలిగి ఉండి ఆనందించినట్లు దీవించుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కేక్ కటింగ్ చేసుకుందాం. మనమందరం కూడా అందాల తారాలు దించినట్టు